ప్రభు నందు ప్రియమైన వారు, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఉదయకాలం నా కలువరి కృపాసనం మీదకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 12వ వచనములో, అప్పుడు యెహోవా మోషే అహరోనుతో, మీరు ఇశ్రాయేలుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనక పోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. దేవుడైన యెహోవా మోషే అహరోనుతో బండతో మాట్లాడము, అది నీళ్ళిచ్చునని చెప్పాడు. అయితే మోషే అహరోనులు బండ ఎదుట సమాజం పోగు చేసి వారితో ఏమన్నారంటే ద్రోహులారా అని పిలిచారు. మొట్టమొదటిది. రెండవది, మోషే తన చేయెత్తి 2 సార్లు కర్రతో బండను కొట్టినట్లుగా చూస్తున్నాం. దేవుడు మాట్లాడమని చెప్పాడు, కానీ మోషే ఇశ్రాయేలు సమాజాన్ని, సర్వ సమాజాన్ని ద్రోహులు అని పిలిచాడు. చెయ్యి ఎత్తి కర్రతో 2 మార్లు బండను కొట్టాడు. కాబట్టి దేవుడైన యెహోవా నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనక మీరు ఈ కార్యం చేశారు, కాబట్టి నేను వాగ్దానం చేసిన దేశానికి నా ప్రజలైన ఇశ్రాయేలుని తోడుకొని పోతాను, కానీ మీరు వారిని ఆ దేశంలోనికి నడిపించరని చెప్పాడు. కాబట్టి దేవుడు అన్యాయస్తుడు కాదు. వారు యాజకులైనా, దేవుని చేత ఏర్పరచబడిన వారైనా, పిలువబడిన వారైనా దేవుని మాటకు వ్యతిరేకంగా దేవుని మాటను మీరి చేస్తే దానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు ఇచ్చేవాడే కానీ ఎవరిని కూడా విడిచిపెట్టే దేవుడు కాదని ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేయించున్నాం. ఆమేన్.